ఒకసారి తానా సభలో పర్ఫామ్ చేయడానికి ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు వీళ్ళంతా దుబాయ్ వెళ్తారు. అయితే అక్కడ వీళ్ళు ఉండడానికి ఒక రూమ్ని ఒక పెద్ద 60 అంతస్తుల బిల్డింగ్లో 60వ అంతస్తులో ఇస్తారు. అయితే వాళ్ళు ఆ మర్నాడు తెల్లారి లేచి ఆ తానా సభల్లోకి వెళ్ళి పర్ఫామ్ చేసి సాయంత్రం 6, 7 గంటల ప్రాంతంలో ఇంటికి వస్తారు. వీళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి రాగానే వీళ్ళ దరిద్రం కొద్దీ ఆ లిఫ్ట్ పనిచేయదు. సో వీళ్ళు చచ్చినట్టు వీళ్ళ దగ్గర ఇంకా వేరే ఆప్షన్ ఏది లేదు. చచ్చినట్టు నడుచుకుంటూ ఆ 60 అంతస్తుల బిల్డింగ్ ఎక్కాలి వీళ్ళ రూమ్ దగ్గరికి పోవాలంటే. అయితే వీళ్ళు అంత పెద్ద అంతస్తు నడుచుకుంటూ వెళ్ళడం, మెట్లు ఎక్కుకుంటూ వెళ్తే బోర్ కొడుతుంది కాబట్టి వీళ్ళు ఒక పని చేద్దాం అనుకుంటారు. అదేంటంటే కొంతమేర వరకు ఏఎన్ఆర్ గారు పాటలు పాడాలి. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు మంచి జోక్స్ చెప్పి నవ్వించాలి. ఇక కృష్ణ గారి దగ్గరికి వచ్చేసరికి కృష్ణ గారు మొత్తం ప్రపంచంలో ఉన్న వింతలు, విశేషాలు, షాకింగ్ న్యూస్లు ఇవన్నీ చెప్పాలి. ఇక వాళ్ళు నడవడం ప్రారంభిస్తారు. కొంతమేర వరకు ఏఎన్ఆర్ గారు మంచిగా పాటలు పాడి అలరిస్తారు. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ గారు మంచి మంచి జోక్స్ చెప్పి నవ్విస్తారు. ఇక కృష్ణ గారు వంతు ఇతనే లాస్ట్ ఆఖరి వ్యక్తి. సో ఇతను వింతలు విశేషాలు చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ పైకి వెళ్తారు. ఇక వీళ్ళ రూమ్ రాని వచ్చింది. అప్పుడు ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఇలా అంటారు, బ్రదర్ మీరు ఇంతసేపు బాగానే మమ్మల్ని ఈ వింతలు విశేషాలు చెప్పి బాగానే అలరించారు. కానీ ఇదే ఇప్పుడు మీరు చెప్పబోయే ఆఖరి ఆ విశేషం, ఆ మాట. అసలు ఆ మాట ఎలా ఉండాలంటే ఆ మాట వినగానే మాకు మైండ్ పోవాలి, పిచ్చ షాకింగ్ ఉండాలి, అసలు మాకు 10 తరాలు గుర్తుండిపోవాలి బ్రదర్ అని ఎన్టీఆర్ గారు అంటారు. ఏఎన్ఆర్ గారు ఏమో అవును బ్రదర్, ఇంతసేపు చెప్పింది ఒక ఎత్తు, మీరు ఇప్పుడు చెప్పబోయేది ఇంకో ఎత్తు. అసలు ఆ షాకింగ్ న్యూస్ ఎలా ఉండాలంటే మాకు చెవులు బైర్లు కమ్మాలి, అంత భయంకరంగా ఉండాలి ఆ షాకింగ్ న్యూస్. చెప్పండి, ఏదైనా ఒక మంచి షాకింగ్ న్యూస్ చెప్పండి అని ఏఎన్ఆర్ గారు అంటారు. అప్పుడు కృష్ణ గారు బిక్కముఖం వేసుకొని వాళ్ళకెళ్ళి కొంచెం కంగారుగా టెన్షన్తో చూసుకుంటూ, సోదరులారా మనం ఇంత దూరం అయితే మెట్లెక్కి నడుచుకుంటూ వచ్చాం, కానీ నేను రూమ్ కీని కింద కార్లోనే మర్చిపోయి వచ్చా అని అంటాడు. దెబ్బకి వాళ్ళకి ఫ్యూజులు లేచిపోతాయి. ఎలా ఉంది షాకింగ్ న్యూస్?